ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 22వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం. తేదీ దశమి. ఉదయం 9:37 వరకు. నక్షత్రం అశ్విని. రాత్రి 11:08 వరకు. అమృతకాలం సాయంత్రం 4:16 నుంచి 5:47 వరకు. వర్జ్యం రాత్రి 7:19 నుంచి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి 9:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:33 నుంచి 1:18 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:36 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 5:47 ఈ రోజు విశేషం మార్గశిర శుద్ధ దశమి, శుక్రవారం. మార్గశిర శుద్ధ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధనప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే ఎర్ర గులాబీ పువ్వులు సమర్పించాలి. పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరుతాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బులు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని, గణేశుణ్ణి ఇద్దరిని కలిసి పోషించాలి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్లి కమలం, తెల్ల మిఠాయిలు, శంఖం వంటివి సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక సంతానం లేనివారు గజలక్ష్మి అమ్మవారిని పూజించాలి. సంతానంతో పాటు సంపద, ఆస్తి కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు పూజాస్థలంలో శ్రీ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే పూజాస్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణావర్తి శంఖాన్ని ప్రతిష్ఠించండి. ఇలా చేయడం వల్ల అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా దొరుకుతుంది. అలాగే ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా, హోమమైనా, అభిషేకమైనా, ఎటువంటి దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. శుద్ధ పాడ్యమి నుంచి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అన్ని పాపాలు తొలగిపోయి జీవితం సుఖమయంగా ఉంటుంది. ఇక 12 రాశుల వారు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. కాలం సహకరిస్తుంది. మిత్రులు, దగ్గరి వారితో కలిసి పనిచేస్తే మంచిది. కలహాలకు దూరంగా ఉండాలి. సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం అవసరం. ఏదైనా పాజిటివ్ గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నవగ్రహ స్తోత్రం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి, గౌరవ మర్యాదలకు లోటుండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతిదీ ఆలోచించి చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో వాటిని అధిగమిస్తారు. శత్రువులతో జాగ్రత్త. అపార్థాలకు తావు లేకుండా సమాధానం ఇవ్వాలి. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు.
కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇష్ట స్మరణతో మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రయత్న బలాన్ని బట్టి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మిత్రుల సూచనలతో లక్ష్యం సిద్ధిస్తుంది. సొంత నిర్ణయం కన్నా సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. పట్టు విడుపులు అవసరం. ప్రశాంత జీవనం లభిస్తుంది. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకుని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం వస్తుంది. వ్యాపార బలం బాగుంది. ధనలాభం సూచితం. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. గృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేయండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా మెలగాలి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. మిత్రుడితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి సమస్యలు తీరుతాయి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. లక్ష్మీ స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. సత్ఫలితం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా స్వల్ప శ్రమ తప్పదు. అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆటంకాలు ఉన్నాయి. ఒక శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్యం ఏర్పడుతుంది. ఇష్టమైన వారి సలహా పనిచేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. క్రమంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బుద్ధి బలంతో పైకి వస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. తల్లి తరపు వారి ద్వారా లాభపడతారు. ఐశ్వర్య ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.
కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో మేలు జరుగుతుంది. ఉద్యోగపరంగా కూడా ప్రయోజనం కలుగుతుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు తొలగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చక్కటి శుభకాలం నడుస్తోంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. గృహ లాభం, సుఖ సౌఖ్యాలు ఉంటాయి. 10 మందికి మేలు చేసే పనులు ప్రారంభిస్తారు. శుభం జరుగుతుంది. ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. బంధువులతో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. ఇష్టదైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. అద్భుతమైన శుభయోగం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార లాభం సూచితం. ఆపదలు తొలగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వస్త్ర లాభం ఉంటుంది. ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి లక్ష్య సిద్ధి ఉంటుంది. ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల పరిణామాలే గోచరిస్తున్నాయి. అదృష్టవంతులవుతారు. ప్రతిభతో మెప్పిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలు ఉన్న కార్యసిద్ధి కూడా ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు వద్దు. ఆవేశపరిచేవారు ఉన్నారు. సహనంతో వ్యవహరించాలి. శక్తికి మించి శ్రమ పడాల్సి వచ్చినా విజయం సాధిస్తారు. వివాహానికి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావియ్యకూడదు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది.
వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివారాధన రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో మెలగాలి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మొహమాటం పక్కన పెట్టి కార్య సాధనకై శ్రమించాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగ రీత్యా జాగ్రత్త అవసరం. బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించే సమయం. గృహ భూ లాభాలు ఉంటాయి. మేలు జరుగుతుంది. విజయం తథ్యం. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో తోటివారి సలహాలు సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చికాకులు తొలగుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రామనామాన్ని జపించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభకాలం ఇది. అన్ని పనులు ముందుకు సాగుతాయి. గొప్ప అవకాశాలు ఉన్నాయి. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్త వింటారు. వెతుకుతున్నది దొరుకుతుంది. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాట పట్టింపులు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఆర్థిక సంబంధమైన కీలక విషయాలు చర్చిస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో వ్యవహరించడం ఉత్తమం. అదృష్టకాలం నడుస్తోంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అధికార లాభం సూచిస్తుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలం ఇది. దగ్గర వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల సహకారం అందుతుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. దైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.